ప్రస్తుత రోజుల్లో కూడా వైద్య రంగాన్ని సేవారంగంగా భావించి పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్న డాక్టర్ చేపల వంశీకృష్ణ, డాక్టర్ చేపల శాంతకుమారి దంపతులు అభినందనీయులని శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ కొనియాడారు. ఒంగోలు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేడుకల్లో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, డాక్టర్ చేపల వంశీకృష్ణ, డాక్టర్ చేపల శాంతకుమారి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాలంలో వైద్య రంగం వ్యాపార రంగాన్ని తలపిస్తుందని, డాక్టర్ చేపల వంశీకృష్ణ పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకుని వైద్య వృత్తిని వ్యాపార పరంగా కాకుండా సేవా దృక్పథంతో ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందించడం సంతోషించదగ్గదని అభినందించారు. వైద్య రంగంలో ఎంతో బిజీగా ఉంటూ కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు తాను పుట్టిన ఊరిలో విద్యాభివృద్ధికి కృషి చేయడంతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదల డాక్టర్ గా పేరు పొందాడని దామచల్ల జనార్దన్ అన్నారు. డాక్టర్ చేపల వంశీకృష్ణ, డాక్టర్ చేపల శాంతకుమారి దంపతులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వ్యాపారవేత్త మన్నవ మురళీకృష్ణ మరియు పలువురు వైద్యులు, ఆత్మీయ బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు పాల్గొని డాక్టర్ చేపల వంశీకృష్ణ, డాక్టర్ చేపల శాంతకుమారి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరొకసారి నేషన్ వైడ్ హాస్పిటల్ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ సర్వదా మేడం గారి తరఫు నుంచి కీళ్ల మార్పిడి ఆపరేషన్లు, అదకంటే వివిధ రకాల విలువైన పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. తన స్వగ్రామంలో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ దత్తత తీసుకున్నారు. ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభంలో అన్ని స్కూల్స్ లోని విద్యార్థులందరికీ వారికి అవసరమైన అన్ని రకాల నోట్ పుస్తకాలు మరియు ఇతర విద్యా సామగ్రిని ఉచితంగా అందిస్తున్నారు. విద్యార్థులకిచ్చే ఆ నోట్ పుస్తకాల కవర్ పేజీల మీద గత సంవత్సరం ప్రతిభ కనబర్చిన విద్యార్థుల ఫోటోలు అందంగా ముద్రించి ఇవ్వడం వారిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. అలాగే ఆగస్టు 15వ తేదీన అన్ని స్కూల్స్ లో ప్రతి క్లాసు నుండి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు మరియు అత్యధిక హాజరు శాతం కలిగిన విద్యార్థులకు అవార్డులను, ప్రైజులను బహుకరించడం చేస్తున్నారు. సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం సందర్భంగా మండల స్థాయిలో ఒక మాట చెప్పాలంటే మీరందరూ కూడా మమ్మల్ని ప్రతి ఒక్కరు, మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడాను మా వేలు పెట్టుకుని నడిపించారు. అలాగే మమ్మల్ని చిన్న పిల్లలాగా, మీ తమ్ముళ్ళలాగా, కుటుంబ సభ్యుల్లాగాను భుజం మీద పెట్టుకుని మోసి మమ్మల్ని ఈ స్థాయిలో తీసుకొచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రకంగా వస్తే ఇంకో మాట కూడా చెప్పాలి. మేము హైదరాబాద్లో స్థిరపడిపోయామనుకున్న వాళ్ళని మేము ఒంగోలుకి రావడం కూడాను యాదృచ్ఛికంగా జరిగింది. మీకు చాలా మంది తెలిసే ఉంటుంది, ప్రస్తుతం నెల్లూరు డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి గతంలో శ్రీనివాసరావు గారు 2012లో నా గురించి తెలుసుకొని, అలాగే అదే టైంలో ఒక హిప్ రీప్లేస్మెంట్, ఒక చిన్న హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో హిప్ రీప్లేస్మెంట్ చేస్తే అది స్టేట్ వైడ్గా పేపర్లో వచ్చి దాన్ని కూడా చూసి, మీరు డాక్టర్ గారు మీరు హైదరాబాద్లో ఉంటే కాదు మన ఊరికి రావాలి అని చెప్పని పట్టుబట్టి ఒంగోలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు మన గొట్టిపాటి రవికుమార్ గారు మీ అందరూ తెలిసే ఉంటుంది, మన మినిస్టర్ గారు, ప్రెసిడెంట్ అద్దంకి ఎమ్మెల్యే గారు తను పరిచయం చేస్తే నన్ను సెక్రటేరియట్లో వెంట పెట్టుకొని ప్రతి బ్లాక్కి కాళ్ళు వెంట పెట్టుకొని తిప్పి ఆ రోజు మన మున్సిపల్ మినిస్టర్గా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, తనతోటి నన్ను కొంచెం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఒంగోలుకి తీసుకురావడం జరిగింది. అట్లా ఒంగోలు వచ్చి 2012లో సెప్టెంబర్లో వచ్చాము. అలాగే తర్వాత 2013 ఫిబ్రవరి 14 ఇదే రోజు నాడు మన సుందరబాన్ రోడ్లో శ్రీరామ్ హాస్పిటల్ అని చిన్న క్లినిక్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్లినిక్ కూడాను ఆ రోజు మా ఉస్మానియాలో మా బ్యాచ్మేట్, ప్రజెంట్ ఆ టైంలో మన ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నటువంటి రఘురామ్ రెడ్డి గారి చేతి మీదుగా మన క్లినిక్ని మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మన హాస్పిటల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి కూడాను మేము మెడికల్ క్యాంప్స్ పెట్టడం అనేది పక్క విధిగా పెట్టుకొని ప్రతి నెల, ప్రతి ఆదివారం లేదు, సోమవారం లేదు, వర్కింగ్ లేదు, హాలిడే లేదు, పండుగ లేదు, పబ్బం లేదు,
ప్రతి ఎక్కడ అవసరం ఉన్నా కానీ వెళ్ళి క్యాంప్ పెట్టడం జరిగేది. నాతో పాటు మా సతీమణి మన మేడం డాక్టర్ శాంతి కుమార్ కూడా కాదనకుండా నాతో పాటు కోఆపరేట్ చేసి క్యాంప్స్ అటెండ్ అవ్వడం జరిగింది. చాలా మంది మిత్రులు అంటూ ఉన్నారు, వంశీ నువ్వు అంటే అబ్బాయి నువ్వు తిరిగి నీతో పాటు అమ్మాయిని తిప్పుతావు ఎందుకురా అని చెప్పని. ఈ రోజు ఆ రోజు అంత తిరిగి చేసాం కాబట్టి ఈ రోజు ఇంత స్థాయికి వచ్చాం. ఈ క్రమంలో మన ప్రకాశం జిల్లా ప్రజలతో పాటు మా కుటుంబ సభ్యులు అందరూ సహకారం కూడా ఈ రోజు కూడా మేము మరవలేం, మా అన్నదమ్ములు. అందుకే నేను ఎప్పుడు చెప్పేది, కుటుంబాన్ని ప్రేమించండి, అమ్మ నాన్న ప్రేమించండి, తోబుట్టును ప్రేమించండి అని చెప్పని అందరి సహకారంతో నేను ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఇంకో మాట కూడా చెప్తా ఉంటాను, ఈ రోజు మీ అందరూ తెలుసు, ఎందా చెప్తా ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని. ఈ ఉచిత వైద్య శిబిరం ఆలోచన ఎవరిచ్చో తెలుసా మీకు ఎవరికన్నా? ఒక మెడికల్ ఒక ప్రెస్ మీట్లో మన రాఘవన్ అన్నాడు, ఇక్కడే ఉండాలి, ఈనాడు రిపోర్ట్ రాఘవన్ గారు చెప్పారన్నమాట, డాక్టర్ గారు ఇది ఎందుకు ట్రై చేయకూడదు మీరు అని చెప్పని. నాకు అప్పుడు నచ్చింది, అవును గారు మనం ఎన్నో చేస్తా ఉన్నాం, తెలియకుండా చేస్తా ఉన్నాం, ఒక డేని ఫిక్స్ చేస్తే ప్రజలకు కూడాను పూర్ పీపుల్ కూడాను బాగుంటుందని చెప్పని ఆలోచించి ఆ రోజు మనం అంకురార్పణ చేయడం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని. అలా వైద్య శిబిరం 2000 ఇప్పుడు కనీసం 15 సంవత్సరాల నుంచి ఆ వైద్య శిబిరాలు చేసి కొన్ని వేల మంది మనకి ఆరోగ్యం అందించడం జరిగింది. ఆ రోజు ఎవరు ప్రతి ఒక్కరికి పేద ధనిక లేకుండా అందరికీ ఓపి ఉచితంగా చూస్తూ ఉన్నాం. అలాగే 11 రకాల టెస్టులు, ఈసీజీ టెస్ట్ అయితేమి, థైరాయిడ్ టెస్ట్ అయితేమి, ప్రెగ్నెన్సీ గర్భిణీ స్కానింగ్ టెస్ట్ అయితేమి, బిఎండి టెస్ట్ అయితేమి, ఇలాంటి 11 రకాల టెస్టులని ఉచితంగా అందిస్తూ ఉన్నాం ఆ రోజు. సో కొంతమంది పేషెంట్ ఆ టెస్టుల కోసమే డబ్బు లేని వాళ్ళు ప్రతి నెల ఆ రోజు కోసం వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటా ఉన్నారు. అలా కొన్ని వేల మంది మా సర్వీసులని ఉపయోగించుకొని వాళ్ళ సాంతం పొందడం జరిగింది. అలాగే నేను పుట్టి పెరిగిన వాతావరణం కూడా కొత్తపట్నం పల్లిపాలెంలో మీకు గమనిస్తూ ఉంటే, మా పల్లిపాలెంలో మా దగ్గర నుంచి వచ్చేసరికి నేనే ఫస్ట్ డాక్టర్ని. ఈ రోజు కూడా మా ఊరు నుంచి ఇంకో డాక్టర్ లేరు. ఇప్పుడు స్టూడెంట్స్ మెడిసిన్ చదువుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకంటే ఆ రోజుల్లో మాకు పేదరికం ఉండింది, కానీ ఈ రోజులో అంత పేదరికం లేదు. అందరూ కూడా కాస్త కూర్చొని సంపాదించుకుని ఉన్నారు. మెయిన్ రీజన్ నా ఆలోచనలో అవేర్నెస్ లేకపోవడం, అవగాహన లేకపోవడం. ఈ అవగాహన కల్పించాలి విద్యార్థులు. మనం పెద్దవాళ్ళు ఎలాగో మనం చెప్పలేం, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. అందుకని పిల్లలకు అవగాహన కలిగిస్తే వాళ్ళు మనం మంచి దారి పెట్టచ్చు అనే ఆలోచనతోటి మా ఊర్లో ఉన్న 3 పాఠశాలలని అలాగే హై స్కూల్ని అడాప్ట్ చేసుకొని పిల్లల్ని మోటివేట్ చేయడం మొదలుపెట్టాం. అదే ఆ కాదు మీరు అందరూ సేవ అంటున్నారు, మీరు సేవ అంటున్నారు, నేను అది సేవ అనుకోవట్లా, బాధ్యత అనుకుంటా ఉన్నాను. మా ఊర్లో మా పిల్లలు, మన బంధువుల పిల్లలు, మన ఫ్రెండ్స్ పిల్లలు, మా తోబుట్టుల పిల్లలు, మన ఊరి పిల్లలు అల్టిమేట్గా ఎక్కడికి వచ్చినా కానీ ఏదైనా కానీ కులం కావచ్చు, ఇంకోటి కావచ్చు చేయొచ్చిన మన ఊరు. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఊరి పేరు చెప్పుకుంటాం. అట్లా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం. మేము యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేశాను, ముస్లిం మెటర్నిటీ హాస్పిటల్ అని. అక్కడ అది చారిటీ హాస్పిటల్. చాలామంది పూర్ పేషెంట్స్ అందరూ వచ్చేవాళ్ళు అనమాట. ముస్లిం పేషెంట్స్ అంటే అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అక్కడ అందరూ చూసాం, అంటే పేద ప్రజలు అంటే వైద్యం అనేది ఎంత ఖరీదు, వాళ్ళు అఫోర్డ్ చేయలేని వాళ్ళు కాబట్టి అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు అనమాట. అలాగే ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఎక్కువగా ఉండేది. ఎప్పుడంటే బిల్లలు లేకపోవటం కూడా ఎక్కువగా ఉండేది. ట్రీట్మెంట్కి వెళ్ళాలి కార్పొరేట్ సెటప్కి అని అంటే అఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు. అందుకని అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళందరినీ ట్రీట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఒంగోలు నుంచి కానీ, గుంటూరు కానీ, ఇటు చుట్టుపక్కల ప్రకాశం జిల్లా నుంచి కూడా అక్కడి కార్పొరేట్ సెటప్స్కి వచ్చేవాళ్ళు. అంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళందరూ చూసి అనుకునే వాళ్ళం అనమాట, అయ్యో మన ఊరి వాళ్ళు కూడా ఇటు వస్తున్నారే, మన ఊర్లో కూడా మనం సర్వీస్ చేయాలని. స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం నిర్వహించేటటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, ప్రజానాయకులు, డాక్టరేట్ ఇవ్వాలనిపిస్తుంది చూస్తే, వేదికను అలంకరించినటువంటి వివిధ స్థాయిల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సాంకేతిక సహాయక డాక్టర్స్ అందరికీ ఈరోజు సోదరిమణులకు, గౌరవ పాత్రికేయులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. 10 కావస్తూ ఉంది. ముఖ్యంగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. నాకు కొంచెం మొహమాటం లేకుండా మాట్లాడే అలవాటు. మా దామంచల్ల వారు కూడా పాపం వాళ్ళకి కపటం తెలియదు, అందుకని నిజం మాట్లాడుతున్నా. ఎలాంటి వైద్యశాలైనా ప్రైవేటుగా నిర్మాణం చేయబడి నిర్వహింపబడేటటువంటి వైద్యశాలలు అనేటటువంటివి చాలా పెద్ద కులాలకు చెందినటువంటి వారికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ వైభవోపేతంగా నడుస్తున్నాయి. చిన్నవారు వచ్చి హాస్పిటల్స్ పెడితే
అవి రన్ కావడం చాలా కష్టం అనేటటువంటి ఆనవాయితీ కొనసాగుతూ ఉండేది. ఇది వాస్తవం. కానీ డాక్టర్ చేపల వంశీకృష్ణ గారు ఇందాక సభా అధ్యక్షులుగా మనందరినీ పరిచయం చేసినటువంటి పద్మ గారికి, అదేవిధంగా ఏదైతే ఈరోజు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 12వ సంవత్సరంలో అడుగుపెడుతూ ఇంతమందిని పిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన చేపల వంశీకృష్ణ గారు, శాంతకుమారి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా తాతయ్య దగ్గర నుంచి మన కుటుంబ ఆర్తులు పెద్దలైనటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు, అదేవిధంగా మండవ మురళి గారు, మన కార్పొరేటర్ గురవయ్య గారు, అదేవిధంగా మాలాద్రి గారు, డాక్టర్ ధీరజ్ బాబు గారు, డాక్టర్ ఏడుకొండల గారు, డాక్టర్ జాస్మిన్ గారు, అదేవిధంగా పెద్దలు పిన్ని వెంకటేశ్వర గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా ఏదైతే వంశీకృష్ణ డాక్టర్ గారిని అభిమానించే వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులకి పత్రిక ఒక మంచి కార్యక్రమం. మన డాక్టర్ గారు ఈరోజు 11 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిపి 12వ సంవత్సరంలో అడుగుపెడుతూ ఆయనకంటూ 12 అయితే 13 అంట, మా వాళ్ళు 11 రాశారు. సరే, 12 సంవత్సరాల వసంతాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు చక్కని కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇందాక మన పిన్ని వెంకటేశ్వర గారు చెప్తా ఉన్నారు, మా నాన్నలను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉన్నాను. నాకు కూడా ఇదివరకు మన పట్టపాలలో మన వంశీ గారు అక్కడి నుంచి వచ్చారని తెలుసుకొని మన పల్లిపాలెం అనేది నాకు తెలియదు. మా పల్లిపాలెం వాళ్ళంతా కూడా వచ్చి మేము శ్రీరామ్ హాస్పిటల్లో ఉన్నామంటే నేను 2 సార్లు పేషెంట్ చుట్టాను కూడా వచ్చాను. అప్పుడు మామూలుగా వచ్చే అక్కడ చేరేరు కావాలనుకున్నాను, కానీ మన పల్లిపాలెం అనేది నాకు ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషం. నాకు మండలంలో ఎక్కువ ఇష్టమైన గ్రామం ఏది అంటే కొత్తపట్నం పల్లిపాలెం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. మేము 2014-19లో కూడా అనేక కార్యక్రమాలు అక్కడ చేసాం. తర్వాత ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలోనే చాలా చేసాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు హార్బర్ ఒకటి తీసుకొస్తాము, రేపు టూరిజం డెవలప్ చేస్తున్నాం, చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు తెలియదు. వాళ్ళకి పొద్దున్న లేస్తే వేటకెళ్ళామా వచ్చామా ఆ కష్టమైన బతికేవాళ్ళు, అదేవిధంగా 10 మందికి సహాయం చేద్దామనే సంకల్పం ఉండేవాళ్ళు. ఇప్పుడున్న రాజకీయాలు ఇలా తెలిసిన వాళ్ళు కాదు. నష్టం వచ్చినా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని మనల్ని నమ్ముకున్న గ్రామం అది. ఎప్పుడు కూడా 800 మెజారిటీ కష్టాలలో కూడా వైఎస్ఆర్ రూలింగ్లో ఉన్నా, ఎవరు బదిలించినా ఎవరు ఏం చేసినా వాళ్ళ తీరారం పోతే ఓటేసేది తెలుగుదేశానికి చేసి మండలాన్ని కూడా మెజార్టీకి తీసుకొచ్చే గ్రామం పల్లిపాలెం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాం. అలాంటి గ్రామంలో చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి అంచులంచులుగా చదువుకొని ఈరోజు ఆ విలేజ్లో ఒక డాక్టర్గా ఈరోజు 12 సంవత్సరాల నుంచి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతూ ఆ గ్రామంలో దగ్గర 6,000 మంది ప్రజలుంటే 6,000 మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నారంటే అందుకంటే ఏం కావాలని చెప్పేసి కూడా నేను అడుగుతున్నా. అదే మనిషికి కావాల్సిన తృప్తి. మన గ్రామంలో మనం చదువుకొని చేసిన తర్వాత పేదవాళ్ళు వచ్చినప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఒక కమర్షియల్కి పోకుండా ఎక్కడ పేషెంట్లకి ఎక్స్రేలు చేద్దామా, సిటీ స్కాన్ చేద్దామా, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ పంపిద్దామా, స్కానర్తో 5,000 10,000 అవుతుంటే 5,000 మాకు పంపించమని చెప్పేసి అడిగే పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఆయన నిస్వార్థంగా ఈరోజు ఎంతో పేద ప్రజలకి సేవలు అందిస్తున్న మన వంశీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. కాబట్టి వంశీ గారు కానీ వాళ్ళ భార్య కూడా అట్లానే ఆయన కూడా శాంతకుమారి గారు కూడా వాళ్ళకి తోడుగా ఉంటూ ఆ గ్రామంతో పాటు ఇందాక నేను అడిగితే ఈ డివిజన్లో కూడా ఎవరు వచ్చినా కూడా ఓపీలు ఫ్రీగా చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. నెలకి మొదటి థర్స్డే అది కూడా ఉచితంగా ఆ రోజు ఓపీలు ఎంతమంది వస్తుందని చేస్తామని కూడా చెప్పారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు సొసైటీలో ఉంటూ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సేవలు అందిస్తూ వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఈరోజు ఊళ్ళో ఎన్ని హాస్పిటల్ ఉన్నా
తెచ్చుకున్న వ్యక్తి మన చేపల వంశీ గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం కూడా భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా నాకు కూడా బాగా గుర్తు ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాం అప్పుడు రాక్షస పరిపాలన ఒక సైకో పరిపాలన జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇది బిల్డింగ్ కట్టేసి ఓపెనింగ్ పెట్టారు డాక్టర్ గారు. పెట్టి అయిపోయిన తర్వాత వచ్చి ఏం చేద్దాం పిలవాలని విచారణ చేయాలనేది ఉంది. కానీ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఓపెనింగ్లో ఏం లేదు డాక్టర్ గారు, కానీ ఏం జరగాలి ఉండే పరిస్థితి అందరికీ తెలుసు కదా, మీరు జాగ్రత్త చేసుకోండి అని చెప్పేసి ఆ రోజు నేను చెప్పాను. కాబట్టి అవన్నీ కూడా గుర్తున్నాయి. కాబట్టి అలాంటి మంచి వ్యక్తి ఈరోజు ఒక మంచి హాస్పిటల్ ఈరోజు కట్టుకోవటం, ఇంతమందికి సేవ చేయటం చాలా నన్ను చేరుకున్న హృదయమా స్వర్గమా చిరితోని స్వప్నమా కనులలోని భావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ వెతికేటువంటి దిశగా అడుగులేస్తూ మనందరి అభిమానాన్ని సంపాదించుకొని మనందరి ఆత్మీయతను సంపాదించుకున్నటువంటి మన టీచర్ దామచర్ల జనార్దన్ గారికి మరొకసారి విచ్చేసినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా SK కాశీవాణి కూడా వేదిక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.